పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతున్న వేళ తమ దౌత్య ఆర్థిక వ్యూహాలకు పదును పెట్టింది. ఇరాక్లోని ఇరాన్ అనుకూల మిలీషియా ముఠాలను అణిచివేయటంలో బాగ్దాద్ ప్రభుత్వం విఫలమైందన్న ఆగ్రహంతో వాషింగ్టన్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాక్కు అందాల్సిన సుమారు $500 మిలియన్, అంటే మన భారత కరెన్సీలో దాదాపు 4,600 కోట్ల రూపాయల భారీ నగదు తరలింపును అమెరికా ట్రెజరీ శాఖ అడ్డుకుంది. ఈ నిర్ణయం బాగ్దాద్ పాలకులకు ఊపిరి ఆడకుండా చేస్తోంది. ఎందుకంటే నగదు రూపంలో వచ్చే ఈ డాలర్లే ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. గత కొంతకాలంగా ఇరాక్లోని అమెరికా రాయబార కార్యాలయం, దౌత్య కేంద్రాలపై ఇరాన్ అనుకూల ముఠాలు రాకెట్లు, డ్రోన్లతో దాడులకు తెగబడుతున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది ఏప్రిల్ 8వ తేదీన బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని అమెరికా దౌత్యవేత్తలపై జరిగిన మెరుపు దాడిని వాషింగ్టన్ అత్యంత తీవ్రంగా పరిగణించింది. ఈ దాడులను అరికట్టడంలో, నిందితులను అరెస్ట్ చేయడంలో ఇరాక్ ప్రభుత్వం మెతక వైఖరి అవలంబిస్తోందని భావించిన అమెరికా ఆ దేశానికి వెళ్లాల్సిన కరెన్సీ నోట్ల విమానాన్ని నిలిపివేస్తూ బాగ్దాద్కు గట్టి హెచ్చరిక పంపింది. ఇరాక్పై అమెరికా ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక ఒక చారిత్రక కారణం ఉంది. 2003లో సద్దాం హుస్సేన్ పతనం తర్వాత కుదిరిన ఒప్పందం ప్రకారం ఇరాక్ విదేశాలకు విక్రయించే చమురు ద్వారా వచ్చే ఆదాయం మొత్తం న్యూయార్క్లోని ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్లో జమ అవుతుంది. బాగ్దాద్కు నగదు కావాలన్నా, అంతర్జాతీయ చెల్లింపులు చేయాలన్నా అమెరికా అనుమతి తప్పనిసరి. తన దేశ ఆస్తిని తాను వాడుకోవడానికి కూడా మరొకరి అనుమతి తీసుకోవాల్సిన ఈ విచిత్ర పరిస్థితిని ఇప్పుడు వాషింగ్టన్ ఒక రాజకీయ ఆయుధంగా మలుచుకుంది. కేవలం నగదు సరఫరానే కాదు, ఇరాన్ సైన్యానికి అమెరికా అందిస్తున్న భద్రతా సహకారాన్ని కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. ఐసిస్ వంటి ఉగ్రవాద ముఠాలను ఎదుర్కోవడానికి ఇరాక్ ఆర్మీకి ఇచ్చే శిక్షణ కార్యక్రమాలను, నిఘా సమాచార మార్పిడిని అమెరికా ఆపేసింది. రక్షణ రంగ కార్యక్రమాలకు కేటాయించిన నిధులను కూడా స్తంభింపచేయడంతో ఇరాక్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఒకవైపు శక్తివంతమైన పొరుగు దేశం ఇరాన్, మరోవైపు రక్షణ, ఆర్థిక అండనిస్తున్న అమెరికా. ఈ రెండింటి మధ్య సమతుల్యతను కాపాడుకోవడం ఇరాక్ పాలకులకు ఇప్పుడు కత్తిమీద సాములా మారింది. ప్రస్తుతం ఇరాన్ కమాండర్ ఇస్మాయిల్ ఖానీ బాగ్దాద్లో పర్యటిస్తూ ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు తమ వద్ద డాలర్ల కొరత లేదని ఇరాక్ సెంట్రల్ బ్యాంక్ చెబుతున్నప్పటికీ అమెరికా తీసుకున్న ఈ తాజా చర్య ఇరాక్ మార్కెట్లో డాలర్ ధరను పెంచి ద్రవ్యోల్బణానికి దారితీసే అవకాశం ఉంది.